పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. జరుగుతా ఉన్నది విషపూరిత విత్తనాలు నాటుతా ఉన్నారు. దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి. ఇది గన ఆపకపోతే గన రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవాకండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతినున్నాడు, ప్రతి నాయకుడు దెబ్బతినున్నాడు. మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు. వీళ్ళంతా రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్ద చెట్లు అయినప్పుడు వీళ్ళు గన స్పందిస్తున్నప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. దేవుడు అంటే భయము భక్తి తెచ్చుకోండి. దేవుడు అంటే భయము భక్తితో బుద్ధి జ్ఞానంతో మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు మేలు చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయాలి. చేతనైతే సూపర్ 6లు సూపర్ 7లు ఇటువంటివన్నీ కూడా అబద్ధాలు చెప్పకుండా మోసం చేయకుండా ప్రజలకు మంచి చేసి ఇచ్చే కార్యక్రమం చేయండి. మీ పుణ్యాన అని చెప్పి నిర్వీర్యమైపోయిన స్కూళ్లను బాగు చేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 8 క్వార్టర్లు పిల్లలకి ఇంతవరకు ఇలా పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి గమనించి వాళ్ళ చదువులను ఆదుకునే కార్యక్రమం చేయండి. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మూసేస్తా ఉన్నారు. పేదవాడికి వైద్యం అందని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు. ఆ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి ఇవ్వాల్సిన బకాయిలు క్లియర్ చేసి ఆ నెట్వర్క్ హాస్పిటల్ నిలబెట్టి వాళ్ళ పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేయండి. చేతనైతే ఆ 17 మెడికల్ కాలేజీలు మీ స్కాముల కోసం అమ్మకుండా ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి పేదవాడికి మధ్యతరగతి వాళ్లకు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయండి. చేతనైతే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే కార్యక్రమం చేయండి. చేతనైతే రైతులకు నువ్వు ఇస్తావన్నా ఇప్పటికే అన్నదాత సుఖీభవ 40,000 ఇస్తానన్నావు, కేవలం 10,000 ఇచ్చావు, 30,000 ఎగరగొట్టావు. ఆ 30,000 ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరిగించే కార్యక్రమాలు కూడా వ్యవసాయాన్ని చక్కబెట్టి ఖచ్చితంగా జరిగించే కార్యక్రమం మీద ధ్యాస పెట్టండి. ఇవేమీ కూడా ధ్యాస లేదు, మన్ను లేదు, పాడు లేదు. చేసేదంతా కూడా అవన్నీ కూడా ఎట్లాగూ నిర్వీర్యం కాబట్టి ఈయన చేసేటివన్నీ కూడా అబద్ధాలు మోసాలే కాబట్టి చేసేదంతా ఇంకా ఏమిటి, ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారి గొంతులు పట్టుకొని నలపడమే ఈయన చేసే పని. ఈయనకు వత్తాసు పలుకుతా ఉన్న కొంతమంది తొత్తులు లాంటి పోలీసులు, కొంతమంది తొత్తులు లాంటి అధికారులు ఈయనకు తోడుగా ఉండి నడిపిస్తా ఉన్న పని. అందరికీ ఇక్కడ జ్ఞానోదయం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇలాంటివి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునే కార్యక్రమం ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా స్పందన కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. ఇలాంటి ఘటనలు జరిగితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధు పిలుపులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనకడుగు వేయము. ఇంకా అడుగులు వేగంగా కూడా పడతాయి. ఇలాంటివి గన ఆగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము. ఇష్యూస్ పెద్ద అవుతాయి. ఢిల్లీ లెవెల్లో కూడా ఎన్హెచ్ఆర్సీకి కూడా రిపోర్ట్ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము. కోర్టుల తలుపులు తడతాము. సుప్రీంకోర్టులలో కూడా జరుగుతా ఉన్న అన్యాయం గురించి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాము. అన్ని రకాలుగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చేస్తే భయపడతారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూర్ఖుడు అని చెప్తా ఉన్నాను. బంతి ఎంత బలంగా నేలకేసి కొడితే బంతి అంత బలంగా 4 వేగంతో పైకి లేస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 4 వేగంతో ఇంకా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూపటి వేలతో సహా పెకిలించి వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక సైకో పాలన జరిగింది. పోరాడాం. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఆలోచించాం. నరేంద్ర మోడీ గారు సహకరించారు. 3 పార్టీలు కలిసి కూటమి పెట్టాం. ఒకే మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మా భుజస్కంధాల పైన పెట్టుకుంటామని మీకు ఒక హామీ ఇచ్చాం. మీరు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. నేను రాజకీయాల్లో 78 నుంచి ఉన్నాను, కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించారు.
ఎంతమందిని పెడితే 94% అభ్యర్థుల్ని గెలిపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆలోచించాం. సంక్షేమాన్ని సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. అభివృద్ధి పరిగెత్తిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు సీఎం అయ్యాను, కానీ ఈసారి చేసినంత అభివృద్ధి నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన ఉంది. అయితే ఈరోజు మళ్ళా మాట్లాడుతున్నారు ఆ పార్టీని ఒకటి అడుగుతున్నా, మీ అందరూ చెప్పాలి, ఇళ్లలో చర్చించుకోవాలి. మంచి జరగాలంటే చెడును కూడా గుర్తుపెట్టుకోవాలి. చెడు చేసే వ్యక్తులు కూడా ఎప్పటికీ మరిచిపోకూడదు. అందుకే నరకాసురుడు ఉంటాడు. ఈరోజు నరకాసురుడు వధ జరిగిన తర్వాత ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? దీపావళి పండుగ చేసుకుంటున్నావా లేదా? ఎందుకు దీపావళి పండుగ చేసుకుంటున్నాం? చెడుని ఒకసారి గుర్తుపెట్టుకుని మంచిని మళ్ళా చేయడానికి ముందుకు పోవడానికి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంలో మన పెద్దల్ని గుర్తుపెట్టుకోవడానికి మనం వాళ్ళకి నివాళులు పెద్ద పండుగ రోజున పూజలు చేస్తున్నావా లేదా? చేస్తున్నావా లేదా? చేస్తున్నాడు, చేతులు పైకెత్తండి. గుర్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ గుర్తుంటే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాష్ట్రం అనేది, ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేసి మీ జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. ఒక ఉదాహరణ, 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ వ్యవస్థలో 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అవినీతి జరిగింది, అసమర్థత పెరిగింది, భారం మీ మీద పడింది. నేను వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేయించాను. పోయిన గవర్నమెంట్లో వేసిన 4,600 కోట్ల రూపాయలు మీ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. చెప్పానా లేదా? పెంచను. కరెంటు ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాలు మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఏ విధంగా సాధ్యమైంది? సమర్థత పెంచాం, అవినీతిని కంట్రోల్ చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే, ఎందుకంటే మీకు అందరికి అర్థం కావాలి ఇవన్నీ, ఒక యూనిట్ ఉత్పత్తి చేయడం కానీ కొనుగోలు చేయడం కానీ మీకు సరఫరా చేయడానికి ₹5.19 గవర్నమెంట్కి అవుతుంది. వివిధ రకాల పేదవాళ్లకు ఉచితంగా ఇవ్వాలి, గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి, అదే సమయంలో వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వాలి. అన్నీ ఇచ్చిన తర్వాత కొంతమందికి ₹8, ₹9 కరెంట్ వేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక్క సంవత్సరంలో 39 పైసలు యూనిట్కి ఖర్చు తగ్గించాం. రాబోయే రోజుల్లో ₹1.20 3 సంవత్సరాల్లో కరెంటు కొనుగోలు తగ్గించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏ విధంగా చేస్తున్నామంటే సోలార్కు ప్రాధాన్యత ఇచ్చాం, విండ్తో కరెంటు తయారు చేస్తున్నాం, నీటితో కరెంటు తయారు చేస్తున్నాం. దీనివల్ల మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక మేజర్ పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉంది, స్వర్ణ